ఈ వీడియో అయితే మాత్రం మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నానండి. చాలామంది సబ్స్క్రైబర్స్ కూకట్పల్లిలోని శివపార్వతి థియేటర్, కాప్రాలోని శారదా థియేటర్ గురించి కామెంట్ చేశారు. ఒకసారి ఈ థియేటర్ల గురించి చెప్పండి అని చెప్పేసి. ఫస్ట్‌గా మనం శివపార్వతి కూకట్పల్లి తీసుకుంటే అయితే ఇది కూడా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌కి దగ్గరలో వచ్చేసి ఆ జంక్షన్‌కు దగ్గరలో కావచ్చు, ఇటు జేఎన్‌టీయూకి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద థియేటర్. ఇది కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్. మంచి థియేటర్. పక్కనే విశ్వనాథ్ థియేటర్ ఉంటుంది. దీని పక్కకే ఆనుకొని అర్జున్ థియేటర్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ థియేటర్ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్‌లో ఈ థియేటర్ మొత్తం కాలిపోవడం అయితే జరిగింది. ఇది కూడా చాలా మంచి థియేటర్ ఉండే. దీంట్లో కూడా మంచి మంచి సినిమాలు, హిట్ సినిమాలు ఉండేది. చాలా మంచి థియేటర్ ఈ ఏరియాలో. ఉన్న 4, 5 సింగిల్ స్క్రీన్లలో ఇది ఒక్క థియేటర్ ఉండే. కానీ షార్ట్ సర్క్యూట్‌తో ఈ థియేటర్ అయితే కాలిపోయింది. ఇది మూతపడలేదు. మంచిగా రన్నింగ్‌లో ఉన్న టైంలోనే ఈ షార్ట్ సర్క్యూట్ అయితే అయ్యి మొత్తం ఎక్కడికక్కడ మొత్తం లోపల ఉన్న ఎక్విప్‌మెంట్స్, సీట్లు ఇట్లా అంతా కాలిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఇది మొత్తం ఉన్న గోడల్ని కూడా డిస్మాంటిల్ చేసేసి అయితే ప్లేస్ అయితే లెవెలింగ్ చేశారు. మరి తర్వాత దీన్ని మల్టీప్లెక్స్ కడతారా, లేకపోతే మళ్ళీ థియేటర్ కడతారా, లేకపోతే ఇంకేమైనా కాంప్లెక్స్ కడతారా అనేది అయితే విషయం అయితే తెలియదు. మొత్తానికైతే ఉన్న గోడల్ని కూడా తీసేశారు ఈ థియేటర్ అయితే. ప్రస్తుతానికైతే ఈ శివపార్వతి థియేటర్ అయితే మూతపడలేదు. కేవలం ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మాత్రమే ఈ థియేటర్ కనుమరుగైందని చెప్పొచ్చు. మరొక థియేటర్ చూసుకున్నట్లయితే కాప్రాలోని శారద థియేటరు. ఈ థియేటర్ కూడా ఇక అన్ని థియేటర్ల లాగానే ఇదే సేమ్ ప్రాబ్లం. ఏంటంటే సరైన ఎక్కువ సినిమాలు రాకపోవడం, సినిమా థియేటర్ని రన్నింగ్ చేయడం, మెయింటెనెన్స్ బర్డెన్ అవ్వకపోవడం. సో దీనికోసం అని చెప్పేసి ఈ థియేటర్ కూడా మూతపడ్డది. కేవలం మీ థియేటర్ని రన్ చేయలేక, మంచి మంచి సినిమాలు రాక, ఎక్కువ సినిమాలు రాక ఈ థియేటర్లు కూడా అసలు కాప్రాలోనే రాధిక ఈ థియేటర్లు చాలా పెద్ద థియేటర్లు. రాధిక అంటే గత 15 ఇయర్స్ బ్యాకే దాన్ని తీసేసి మల్టీప్లెక్స్ కట్టడం అయితే జరిగింది. కానీ ఇది శారద థియేటర్ మాత్రం మూతపడ్డది. ఇక్కడ ఇంకో ఉన్న థియేటర్ ఒకటి, శివశక్తి ఒక థియేటర్ అయితే రన్ అవుతుంది. ఇది ప్రస్తుతానికైతే శారద థియేటర్ కూడా క్లోజ్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ థియేటర్ అయితే అలాగే ఉన్నది. మళ్ళీ రీఓపెన్ చేస్తారా లేదనే విషయం అయితే తెలియదు. మొత్తానికైతే ఇది క్లోజింగ్ అయితే అయింది. మెయింటెనెన్స్ సరైన సినిమాలు రాకపోవడం, సరైన వచ్చిన సినిమాలు కూడా ఎక్కువ రోజులు ఆడకపోవడం, ఇలా థియేటర్ని మెయింటైన్ చేయడం బర్డెన్ అయిపోయి మాత్రమే ఈ థియేటర్ క్లోజ్ అయిపోయింది. మూతపడ్డ థియేటర్లలో ఈ థియేటర్ కూడా ఒకటి.